అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఏపీపై మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని పొడిగించేందుకు బుధవారం పచ్చ జెండా ఊపింది. పథకానికి విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు అభివృద్ధి చేసేందుకు మరింత ఖర్చు చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 2015 మే 9న ప్రారంభమైన ఈ పథకంలో 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది చందాదారులు చేరారు. ఏమిటీ పథకం? సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందుతుంది. దీంతో వారి పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగుతుంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అటువంటి సౌకర్యాలేవీ ఉండవు. వీరికి కూడా 60 ఏళ్లు దాటాక పెన్షన్ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద నెలకు రూ.1000 నుంచి 5,000 వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అందుకు అనుగుణంగా నెల నెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) దీన్ని నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా పోస్టాఫీసులో గానీ, ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ పొదుపు ఖాతా కలిగి ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే వారు, ఆదాయ పన్ను చెల్లించే వారికి ఏపీవైలో పెట్టుబడి పెట్టేందుకు అర్హత ఉండదు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.